నేషనల్ హెరాల్డ్. ఈ న్యూస్ పేపర్ పేరు మీరు వినే ఉంటారు. 90s లో మీరు పుట్టున్న ఎర్లీ 2000s అయినా కూడా ఖచ్చితంగా ఈ పేపర్ మీరు చదివే ఉంటారు. అది 2008లో క్లోజ్ అయిపోయింది. బట్ ఇక్కడ కోర్ ప్రైమ్ పాయింట్ ఏంటంటే November 1, 2012లో సుబ్రహ్మణ్య స్వామి గారి పేరు వినే ఉంటారు కదా మీరు. ఆయన ప్రైవేట్ క్రిమినల్ కంప్లైంట్ ఒకటి ఫైల్ చేశారు. ఎవరి మీద? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ సోనియా గాంధీ గారి మీద, రాహుల్ గాంధీ గారి మీద. ఏవని? క్రిమినల్ కాన్స్పిరసీ చేస్తున్నారు, చీటింగ్ చేస్తున్నారు, బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అనేది అవుతుంది. దానికి 2 కంపెనీలు ప్రధానంగా కారణం. AJL అనే కంపెనీ, BIL అనే కంపెనీ, యంగ్ ఇండియా లిమిటెడ్. 2,000 కోట్ల రూపాయల ల్యాండ్స్ ని 50 లక్షలు ఇచ్చి తీసేసుకున్నారు. ఇది ఖచ్చితంగా క్లియర్ కట్ కేస్ ఆఫ్ మనీ లాండరింగ్. ఇది ఇవాళ దేశంలోనే ప్రైమ్ లొకేషన్స్ ఏవైతే ఉన్నాయో, హెరాల్డ్ హౌస్ అని ఉంది బహదూర్ షా జఫర్ మార్గ్ లో, లటియన్స్ ఢిల్లీలో. చాలా పాష్ ఏరియా, అది చాలా పెద్ద బిల్డింగ్ ఇది. అదే కాదు, లక్నోలో కేసర్ బాగ్ ఎస్టేట్, ముంబైలో బాండ్రా ఎంత కాస్ట్లీ ఏరియా మనందరికీ తెలుసు కదా, అక్కడ చాలా పెద్ద ల్యాండ్, పాట్నాలో ఫ్రేజర్ రోడ్, పంచ్కులాలో హర్యానా ప్లాట్. ఇలాగా జర్నలిజం కోసం మీరు ఎక్వైర్ చేసిన ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ అండర్లోకి వచ్చేసాయి. ఇవన్నీ చాలా పగడ్బందీగా పెద్ద స్కెచెస్ ప్లాన్ చేసి మరి ల్యాండ్స్ అన్ని గ్రాప్ చేశారని చెప్పి అప్పట్లోనే సుబ్రహ్మణ్య స్వామి గారు చెప్పారు. అది ఇవాళ ఏప్రిల్ 2025లో న్యూఢిల్లీలో రౌజ్ అవెన్యూ అని ఒక ఏరియా ఉంటుంది. అక్కడ ఉండే స్పెషల్ ఎమ్మెల్యే ఎంపీ కోర్టుకి చేరింది. మొన్న ఈ కేసుకి సంబంధించి స్పెషల్ జడ్జ్ విశాల్ గోగ్నే గారు 2 సైడ్స్ వాదోపవాదాలన్నీ విన్న తర్వాత 25కి వాయిదా వేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చెప్తున్నట్టు అటు రాహుల్ గాంధీ గారు, ఇటు సోనియా గాంధీ గారు మనీ లాండరింగ్ ద్వారా ఈ 2,000 కోట్ల ల్యాండ్ ని వాళ్ళ కింద అండర్లో పెట్టుకున్నారా అనేది నిర్ధారణ అవుతుంది. Charge sheet was submitted on April 9 and Special Judge Vishal Gogne has scheduled the next hearing for April 25, where the court will consider the charges and review case details. ఇవాళ నేను ఏం చేస్తానంటే ఎంటైర్ డెక్కన్ హెరాల్డ్ కేసుకి సంబంధించి అటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారు, ఇటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏమంటుంది, 2 సైడ్స్ మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను నేను. అండ్ ఈ కేసు ఇవాళది కాదు, 2012 కూడా కాదు, ఏకంగా 1938కి వెళ్ళిపోలే జవహర్ లాల్ నెహ్రూ గారి టైంకి. ఆ టైం నుంచి ఏం జరిగిందో చూస్తే తప్పితే డెక్కన్ హెరాల్డ్ కేసు అర్థం కాదు. మీరు ఖచ్చితంగా న్యూస్లో, టీవీలో చిన్న చిన్న బైట్స్లో మీరు చూస్తుంటారు కానీ అంతగా క్లారిటీ వస్తుండదు. సో మొత్తం న్యూస్ మొత్తాన్ని కన్సాలిడేట్ చేసి అందరికీ, ప్రతి తెలుగు వ్యక్తికి అర్థమయ్యేలా 10-15 నిమిషాల్లో షార్ట్ గా చేసి మీ ముందు పెట్టేస్తా. అండ్ ఇలాంటి వీడియోస్ నా సైడ్ నుంచి మీకు రోజు వస్తాయి, ఎవ్రీ సింగిల్ డే. ఇటు లోకల్ న్యూస్ నుంచి ఇలాంటి నేషనల్ న్యూస్ వరకు మీరందరూ చూస్తున్నారు, ఒక నాలెడ్జ్ పిల్ల కన్స్యూమ్ చేస్తున్నారు. కానీ ఇలాంటి నేషనల్ న్యూస్ చాలా మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది కాబట్టి చెప్తున్నా. నేను ఇట్లా వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. నొక్కారుగా, డన్ స్వామి. ఫస్ట్ అసలు ఇష్యూ మొత్తాన్ని అర్థం చేసుకుందాం. మనం ఒక 90 సంవత్సరాలు వెనక్కి వెళ్దాం. ఇయర్ ఇస్ 1938. అప్పుడుండే కాంగ్రెస్, మనకు తెలిసిన చాలా మంది లీడర్స్ అప్పుడు పొలిటీషియన్స్ లో ఉండేవాళ్ళు. అప్పటికి ఇంకా స్వతంత్రం రావడానికి 9 సంవత్సరాలు ఉంది. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ అని చెప్పి ఒక ప్రైవేట్ సంస్థని స్థాపించారు. ఎవరు? జవహర్ లాల్ నెహ్రూ గారు, కాంగ్రెస్ లో ఉండే వేరే లీడర్స్ అందరూ కలిపి. వాళ్ళ ఉద్దేశం ఏంటి? అప్పట్లో మన న్యూస్ బయటికి చేరాలి, దానికి సారథిగా ద నేషనల్ హెరాల్డ్ అనే న్యూస్ పేపర్ ఉండాలి, అది కంపెనీ అండర్ లో రావాలి. ఇవాళ రోజున మనకు చాలా కామన్ అయిపోయింది, ప్రతి పొలిటికల్ పార్టీకి ఒక న్యూస్ పేపర్ ఉంటుంది. కానీ అప్పట్లో కాంగ్రెస్ కి న్యూస్ పేపర్ లా పనిచేసింది. 1947 తర్వాత కూడా చాలా సంవత్సరాల పాటు కాంగ్రెస్ కి సంబంధించి ఎటువంటి ప్రో న్యూస్ ఉన్నా కూడా ఈ నేషనల్ హెరాల్డ్ లో వచ్చేది. అండ్ ఈ గ్యాప్ లో చాలా సంవత్సరాలు కాంగ్రెస్ రూలింగ్ లో ఉండింది. అండ్ ఈ న్యూస్ పేపర్ ఇంకా ఎదగాలి అనే 1 పాయింట్ ఎజెండాతో చాలా పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్స్ మీద ఇన్వెస్ట్ చేశారు. అందులో ఢిల్లీ, ముంబై, లక్నో, భోపాల్, పట్నా, పంచ్కులా ఇలా ప్రైమ్ ఏరియాస్ తీసుకొని అందులో ప్రైమ్ ల్యాండ్స్ తీసుకొని ఈ న్యూస్ పేపర్ వర్కింగ్స్ కి ఇచ్చింది ఆ కంపెనీ. అంటే ఇండైరెక్ట్ గా ఎక్కడో రియల్ ఎస్టేట్ మీద కూడా ఇన్వెస్ట్ చేశారు. ఎందుకంటే ల్యాండ్ అని మనం ఎప్పుడు ల్యాండ్ లా చూడకూడదు. 30 ఏళ్ల క్రితం జూబ్లీ హిల్స్ లో 30 లక్షలు పెడితే వచ్చే ల్యాండ్ ఇప్పుడు ఎంతకు వస్తుందో మీ అందరికీ తెలుసు. నేను దాన్ని సెపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ల్యాండ్ వాల్యూ ప్రతి సంవత్సరం పెరుగుద్ది. సో ల్యాండ్ మీద డబ్బులు పెడితే అది ఇన్వెస్ట్మెంటే. అలాగా ఈ AJL మీద హెవీ ఇన్వెస్ట్మెంట్స్ జరిగే, రకరకాల ల్యాండ్స్ మీద పెద్ద పెద్ద బిల్డింగ్స్ అవి కట్టుకున్నారు. బట్ ఎప్పుడైతే ఇయర్ 2000 దాటిందో సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ హ్యాపెండ్. ఈ అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించి చాలా వింత విషయం ఒకటి జరిగింది. ఆ న్యూస్ పేపర్ ఏదైతే ఉందో ఆ బిజినెస్ కంప్లీట్ గా పడిపోయింది. జనాలు చదవడం మానేశారు. తద్వారా కంపెనీకి లాస్లు వచ్చాయి. అట్ ద సేమ్ టైం మీరు ప్యారలల్ స్క్రీన్ ప్లే లో చూస్తే చాలా పెద్ద పెద్ద ల్యాండ్స్ ఉన్నాయి. వాటి ధరలు ఓవర్ టైం 25-30 రెట్లు ఇంక్రీజ్ అయినాయి. సో ఇక్కడ డబ్బు ఉంది కానీ ఇక్కడ డబ్బు లేదు. గట్టిగా మాడితే 2008లో ఆ న్యూస్ పేపర్ కూడా మూతపడిపోయింది. ఇప్పటిదాకా ఈక్వేషన్ లో రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు ఉన్నారు కానీ వాళ్ళ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ స్టార్ట్ అయ్యేది ఇప్పటి నుంచే. ఈ న్యూస్ పేపర్ మూతపడిపోయిన ఎగ్జాక్ట్ 2 సంవత్సరాలకి 2010లో ఒక కంపెనీ స్టార్ట్ అవుతుంది. ఈ కంపెనీ పేరు యంగ్ ఇండియా లిమిటెడ్. ఇది నాన్ ప్రాఫిట్ కంపెనీ. ఇది సెక్షన్ 25 కిందకి వస్తుంది. అంటే ఈ కంపెనీ ద్వారా ఎటువంటి ప్రాఫిట్స్ చేయకూడదు. అండ్ ఈ కంపెనీ ద్వారా జనరేట్ అయిన రెవెన్యూని ఓన్లీ సేవా కార్యక్రమాలకే వాడాలి. అండ్ ఇందులో ఇద్దరు మేజర్ షేర్ హోల్డర్స్ ఉన్నారు, 38% తో. అండ్ ఆన్సర్ మీరు కరెక్ట్ గానే గెస్ చేశారు, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు. వీళ్ళు కాకుండా ఈ కథలో ఇంకో 2 పేర్లు యాడ్ అవుతాయి. ఈ పేర్లు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మోతీలాల్ వోరా, ఆస్కర్ ఫెర్నాండెస్. ఇప్పుడు వీళ్ళు కూడా ఈ కంపెనీలో భాగమే. అండ్ ఈ కంపెనీ పెట్టిన ఎగ్జాక్ట్ 1 ఇయర్ కి 2011లో 90 కోట్ల లోన్ లో వెళ్తుంది. అదే అప్పుల. ఎవరికి? ఈ AJL కి. అప్పటికే AJL లో బోర్డు మెంబర్స్ అందరూ ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే.
ఏవైతే మీకు అప్పులు ఉన్నాయో, లైబిలిటీస్ ఉన్నాయో ముందు అవన్నీ మీరు తీర్చుకోండి, తర్వాత మా డబ్బు మాకు రిటర్న్ చేసేయండి. ఇప్పుడు ఇక్కడ నుంచి అసలు మ్యాటర్ మొదలవుతుంది. ఇప్పుడు ఈ 90 కోట్లు తీర్చని పక్షాన్ని ఏమవుతుంది అనే డౌట్ మీకు వస్తే వాళ్ళు సంతకం పెట్టిన అగ్రిమెంట్ లోకి మనం కొంచెం జూమ్ ఇన్ చేసి చూడాలి. ఏవైతే రియల్ ఎస్టేట్ ల్యాండ్స్ ఉన్నాయో ఢిల్లీలోని హెరల్డ్ హౌస్ నుంచి లక్నోలోని కేసర్బాగ్ ప్రాపర్టీ వరకు, ముంబైలో, పట్నాలో, భోపాల్లో ఏవేవైతే ల్యాండ్స్ ఉన్నాయో అవన్నీ మా ఆధీనంలోకి వచ్చేస్తాయి. మేము మీకు జస్ట్ ఒక 50 లక్షలు మీకు నష్టపరిహారం ఇస్తాం అనే మీనింగ్ వచ్చినట్టు అందులో ఉంది. యాజ్ యూజువల్ గా AJL అనే కంపెనీ 90 crores డిఫాల్ట్ అయింది అండ్ ఈ ల్యాండ్స్ అన్ని యంగ్ ఇండియా లిమిటెడ్ ఆధీనంలోకి వచ్చేసాయి. ఇక్కడ పాయింట్ ఏంటంటే 2 కంపెనీస్ కాంగ్రెస్ పార్టీ అండర్ లో ఉండేవే ఇండైరెక్ట్ గా. మొదటి కంపెనీ పెట్టింది 1938 లో జవహర్లాల్ నెహ్రూ గారు అయితే, రెండో కంపెనీ పెట్టింది 2010లో రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు. సో ల్యాండ్ అటు చేతులు మారినా కూడా ఇది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అవడం వల్ల వీళ్ళు హ్యాండ్ ఓవర్ లోకి వచ్చేసింది. ఇప్పుడు మీకు క్లియర్ గా అర్థమయ్యేలా చెప్తా. పైన యంగ్ ఇండియా లిమిటెడ్ ఉంది, దాని కింద AJL ఉంది, దాని కింద రకరకాల ల్యాండ్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు AJL లో ఎవరెవరు ఉన్నారని చెప్తే అదే AJL డైరెక్టర్స్ లిస్ట్ మనం చూస్తే రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ఇందాక మనం మాట్లాడుకున్న ఆస్కర్ ఫెర్నాండెస్ గారు, మోతీలాల్ వోరా గారు, వీళ్ళిద్దరు చనిపోయారు. ఇద్దరు కాంగ్రెస్ కి సంబంధించిన వ్యక్తులే. వీళ్ళిద్దరు కాకుండా సుమన్ దుబే అని ఇంకో వ్యక్తి ఉన్నారు, ఆయన కాకుండా శామ్ పిత్రోదా అని ఉన్నారు. వీళ్ళందరి పేర్లు ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ చార్జ్ చేసిన ఫైల్ షీట్ ఉందో అందులో ఉన్నాయి. సుమన్ దుబే గారు వెటరన్ జర్నలిస్ట్, మోతీలాల్ వోరా గారు ఫార్మర్ ట్రెజరర్ కాంగ్రెస్ లో. ఆస్కర్ ఫెర్నాండెస్ గారు ఉన్నారు చూసారు, 12% షేర్ ఉండేది YIL లో ఆయన బ్రతికున్నప్పుడు. అండ్ మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే శామ్ పిత్రోదా గారి పేరు కూడా ఉంది ఇందులో. ఆయన ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ కి చైర్మన్. ఆయన చార్జెస్ ఉండేవి మనీ లాండరింగ్ మీద కాబట్టి ఈయన పేరు అక్యూజ్ నెంబర్ 3లోకి చేరింది. 1 and 2 మనకు తెలిసిన సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు. ఇన్ఫాక్ట్ అలా 50 లక్షలు ఇచ్చి ల్యాండ్స్ అని ఎక్వైర్ చేసుకున్నప్పుడు వెంటనే పబ్లిక్ చేయలేదు. అది ఎప్పుడైతే పబ్లిక్ చేశారో వెంటనే సుబ్రహ్మణ్యన్ స్వామి గారు వెళ్ళి కోర్టులో కేసు వేశారు. ప్రైవేట్ క్రిమినల్ కంప్లైంట్ అది. ఇప్పుడు ఆయన చెప్తున్న పాయింట్స్ ఏంటి, అసలు కాంగ్రెస్ AJL కి 90 కోట్లు లోన్ ఎందుకు ఇచ్చింది వితౌట్ ఎనీ ఇంట్రెస్ట్? జస్ట్ ఒక 50 లక్షలు యంగ్ ఇండియా లిమిటెడ్ ఇస్తే 2000 కోట్ల వర్త్ ఆఫ్ ల్యాండ్స్ వీళ్ళ అండర్లోకి, వీళ్ళ హ్యాండ్లోకి ఎలా వచ్చాయి? మీరు అవే బిల్డింగ్స్ ని గవర్నమెంట్కే లీజ్కి ఇచ్చి గవర్నమెంట్ నుంచి రెంటల్ ఇన్కమ్ మీరు ఎలా తీసుకుంటారు? మీరు గట్టిగా మాడాల్సి వస్తే పాస్పోర్ట్ ఆఫీస్కి ఇచ్చారు బిల్డింగ్ ని. ఫైనల్ గా స్వామి గారు చెప్పేది ఒకటే, ఇట్స్ అ డైరెక్ట్ వైలేషన్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 అండ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. ఇప్పుడు ఈ కేసు ప్రొసీడింగ్స్ లోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రంగంలోకి దిగింది. గత చాలా సంవత్సరాలుగా ఈ కేసు నడుస్తుంది. ప్రస్తుతానికి ఏవైతే ల్యాండ్స్ జప్తు చేసుకున్నారో అరౌండ్ 750 crores వర్త్ ఆఫ్ ల్యాండ్ ని జప్తు చేశారు. ఢిల్లీలోని హెరల్డ్ హౌస్ ని, లక్నోలోని కేసర్బాగ్ ప్రాపర్టీని, ఫ్రేజర్ రోడ్ పాట్నా, పంచకుల ప్రాపర్టీని, ముంబైలో బాండ్రా ప్రాపర్టీని. ఇది వాళ్ళు ఇప్పుడు ఇంకా రెంట్ కి ఇవ్వలేరు, లీజ్ చేయలేరు. అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా కూర్చొని ఊరికే చూడట్లేదు, డైరెక్ట్ గా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ వేసింది, సెక్షన్ 44 and 45. చాలా పెద్ద సెక్షన్లు ఇవి. వాళ్ళు చెప్తున్న పాయింట్లు ఏంటి, ఢిల్లీలోని హెరల్డ్ హౌస్ ని కాంగ్రెస్ పార్టీ ఏమని చెప్పి వాడుతుంది, సోషల్ మీడియా అండ్ డిజిటల్ ఆపరేషన్స్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ పనులు చేస్తుంది. మీరు పబ్లిషింగ్ ప్రాపర్టీని పొలిటికల్ ఆపరేషన్స్ ఎలా వాడతారు అనేది ఈడీ క్వశ్చన్ నెంబర్ 1. లక్నో ప్రాపర్టీ ఎప్పటి నుంచో లాక్ అయిపోయి ఉంది, దాంట్లో ఎటువంటి కార్యక్రమాలు జరగట్లేదు. కాంగ్రెస్ ఏం జరగట్లేదు కదా అంటుంటే ఈడీ దీన్ని ల్యాండ్ హోర్డింగ్ అంటుంది. ఎలిగేషన్ నెంబర్ 2, ముంబైలోని ప్రాపర్టీకి ఏకంగా ప్రైవేట్ పార్టీకి లీజుకి ఇస్తే మీరు ఇన్కమ్ ఎట్లా జనరేట్ చేస్తారు దీని మీద? దట్స్ రాంగ్. ఎలిగేషన్ నెంబర్ 3, పంచకుల ల్యాండ్ అయితే అసలు దాన్ని వాడడమే లేదు, దాంట్లో ఎటువంటి బిల్డింగ్ లేదు, అది ఖాళీగా ఉంది, ఎటువంటి ఇది లేకుండా ఉంది అంటే మరి అలాంటప్పుడు ఎందుకు ఎక్వైర్ చేశారు? ఎవరిని అడిగి ఎక్వైర్ చేశారు? ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఈ ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది కదా, అప్రిషియేట్ అవుతుంది కదా, మరి గ్యాప్ లో డబ్బులు చేసుకుంటున్నారు కదా అంటుంది ఈడీ. ఇన్ఫాక్ట్ పట్నాలో స్టేట్ పార్టీ మీటింగ్స్ ఒక్కటే జరుగుతాయి, దీంట్లో నేను పెద్దగా ఏం వాడట్లేదు మేము అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అంటుంటే అది జస్ట్ టోకెన్ యాక్టివిటీ, ఏదో ఒరిజినల్ పర్పస్ ఏదో మాకు ఇంకా బయటికి కూడా రాలేదు అని చెప్పి ల్యాండ్లన్నీ కాంగ్రెస్ వాడుతున్నందుకు రకరకాల సెక్షన్లు పెట్టి ఛార్జ్ షీట్ ఫైల్ చేసి మొన్న 9th రోజున ఢిల్లీలో సబ్మిట్ చేశారు. ఇన్ఫాక్ట్ ఈ ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు ఎక్వైర్ చేశారు కానీ, సీజ్ చేశారు కానీ 2023లోనే దీని మీద కేసు వేసినప్పుడు 50 గంటలు సోనియా గాంధీ గారిని గ్రిల్ చేశారు. Congress leader Sonia Gandhi appeared before the Enforcement Directorate on Thursday in connection with an alleged money laundering case linked to the National Herald paper. ఇటు రాహుల్ గాంధీ గారిని కూడా 10-15 గంటలు ఏంటి మీ స్కెచ్ ఏంటి, స్కీమ్ ఏంటి, ప్లాన్ ఏంటి అని చెప్పి మొత్తం బయటికి తీసుకొద్దామని చూశారు కానీ ప్రస్తుతానికి ఛార్జ్ షీట్ పడి అది కోర్టుకు వెళ్ళడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. ఇంకా గట్టిగా మాడాల్సి వస్తే ఓవరాల్ ల్యాండ్ వాల్యూ 2000 కోట్లు ఉంది, అది కూడా 2012కి. అది ఇప్పుడు ఎప్రిషియేట్ అయ్యి ఎంత ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాం. దీని మీద ఎటువంటి వాదనలు జరిగినా, జడ్జ్మెంట్ వచ్చినా అది 25th వస్తుంది. అండ్ ఎవరైతే శామ్ పిత్రోదా గారి పేరు ఉందో ఆయన ఇండియాస్ టెలికాం రెవల్యూషన్ 1980sలో ఆ టైం నుంచి ఉన్నారు. ఆయన సోనియా గాంధీ గారి ఫ్యామిలీకి చాలా క్లోజ్ అయిన, అప్పటి నుంచి చాలా క్లోజ్ అసోసియేట్. ఇది బయటకు కనబడుతున్నంత బ్లాక్ అండ్ వైట్ కాదు, డబ్బులు చాలా చేతులు మరి హ్యాండ్ ఓవర్ అనేది జరిగింది. నిజాన్ని మేము బయటకు తీస్తామని ఈడీ చెప్తుంది. అండ్ గత దశాబ్దంలో మల్టిపుల్ కోర్ట్ హియరింగ్స్ అయ్యాయి. June 26, 2014 ఫస్ట్ టైం జరిగింది ఇదే టాపిక్ మీద కోర్టులో వాదోపవాదనలు. తర్వాత August 1, దాని తర్వాత మొన్న April 9. అండ్ నేను దీనికి వీడియో బిగినింగ్ లో చెప్పినట్టే 2 సైడ్ల వాళ్ళు ఏం వాదిస్తున్నారో మీ ముందు పెడతా. ఒకటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, రూలింగ్ పార్టీ అయిన బీజేపీ. ఈ ఎంటైర్ డిబేట్ మీద ఏమంటున్నారు, దీన్ని 5 పాయింట్ల డివైడ్ చేశారు. పాయింట్ నెంబర్ 1, దిస్ అబ్యూజ్ ఆఫ్ పొలిటికల్ పొజిషన్. మీరు పవర్లో ఉన్నారు కాబట్టి ఆ పవర్ని అబ్యూజ్ చేసి డబ్బులు మీ దాకా వచ్చేలా మీరు చూసుకున్నారు. మీ పార్టీ వాళ్ళ చేతిలో ఉండే AJLకి మీరే 90 కోట్లు అప్పుగా ఇచ్చి అది డిఫాల్ట్ అయినప్పుడు మీరే 50 లక్షలు ఇచ్చేసి ఇండైరెక్ట్ గా ల్యాండ్ మొత్తం మీ అండర్లోకి తెచ్చేసుకున్నారు కదా. అక్కడ ఉంటే జర్నలిజం ల్యాండ్ అయిపోతుంది, ఎప్పుడైనా ప్రాబ్లమే కాబట్టి చాలా చాకచక్యంగా మీ దాకా లాగేసుకున్నారు దాన్ని అని ఒకవైపు అంటూ పాయింట్ నెంబర్ 2 తెస్తున్నారు.
విచ్ ఇస్ బ్రీచ్ ఆఫ్ కార్పొరేట్ ఎథిక్స్. మీ యంగ్ ఇండియా లిమిటెడ్ సెక్షన్ 25 కంపెనీ. మరి అలాంటప్పుడు కమర్షియల్ ల్యాండ్స్ ని మీ అండర్లోకి ఎలా తెచ్చుకుంటారు? దాంట్లో ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? కంపెనీస్ యాక్ట్ యొక్క స్పిరిట్ కి మీరు భంగం కలిగిస్తున్నట్టు కాదా మీరు? నంబర్ 3, ఇన్సైడర్ బెనిఫిషియరీస్. ఈ ట్రాన్సాక్షన్ లో బెనిఫిట్ అయిన ప్రతి వ్యక్తి కాంగ్రెస్ కి సంబంధించిన పర్సనే. అటు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మోతీలాల్ వోరా గారు, ఆస్కర్ ఫెర్నాండెస్ గారు, ఇలా రకరకాల మంది ఒక్కొక్కరు ఎంత డబ్బు చేసుకొని ఉంటారు. పాయింట్ నెంబర్ 4, వై జస్ట్ 50 lakhs? ల్యాండ్ వాల్యూ 2000 కోట్లు అని చెప్పి కొంతమంది అంటున్నారు, 800 కోట్లు అని చెప్పి ఇంకొంతమంది అంటున్నారు. అది ఇంకా డిబేటబుల్ అది. బట్ ఏది ఏమైనా జస్ట్ 50 lakhs పెట్టి అంత ల్యాండ్ మీరు ఎక్వైర్ చేశారు కదా, అది కరెక్టేనా? పాయింట్ నెంబర్ 5, ఇది బీజేపీకి సంబంధించిన వాళ్ళు అంటున్నారు ఇది అసలు పొలిటికల్ వెండెట్టానే కాదు, జస్ట్ అకౌంటబిలిటీ. ఇది సుబ్రహ్మణ్యం స్వామి గారు ఇచ్చిన ప్రైవేట్ కంప్లైంట్ ని తీసుకొని ఎప్పుడో 2014లో ప్రొసీడింగ్ స్టార్ట్ అయితే ఇప్పుడు గవర్నమెంట్ మీరు ఎలా నిలదీస్తున్నారు? దీంట్లో మా హస్తం ఎక్కడుందని అడుగుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అంటుంది కూడా మనం చాలా ఆబ్జెక్టివ్ గా చూద్దాం. మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను నేను. అలా ఫస్ట్ పాయింట్ ఏంటి? అసలు యంగ్ ఇండియా అనేది నాన్ ప్రాఫిట్ కంపెనీ కదా. ఆ కంపెనీలో ఉన్న డబ్బులు కానీ, ఆ కంపెనీ ఎక్వైర్ చేసిన ల్యాండ్స్ నుంచి కానీ ఎటువంటి డబ్బులు మేము తీసుకోలేదు. అది నాన్ ప్రాఫిట్ గానే మేము చేస్తున్నాం, కాబట్టి వచ్చి చెక్ చేసుకోండి. పాయింట్ నెంబర్ 2, నో పర్సనల్ ఎన్రిచ్మెంట్. దీంట్లో అనవసరంగా లాభపడ్డాం మేము అని చెప్పి మీరు ఎలిగేషన్ చేస్తున్నారు కానీ మీరు దాన్ని ప్రూవ్ చేయలేకపోతున్నారు. ఏజేఎల్ మా అండర్లోకి వచ్చింది కానీ ఆ ల్యాండ్స్ ఇంకా ఏజేఎల్ అండర్లోనే ఉన్నాయి. ఆ ల్యాండ్స్ ని కానీ మేము మానిటైజ్ చేయాలనుకుంటే ప్రస్తుతానికి అమ్మేసి ఉంటాం కదా, లేదా పెద్ద పెద్ద ప్రైవేట్ కంపెనీస్ కి 99 సంవత్సరాలకి లీజుకి ఇచ్చేసి ఉంటాం కదా. ఇప్పుడు దాకా ఎందుకు ఇవ్వలేదు అనుకుంటున్నారు మీరు? మా ఇంటెంట్ కి అది టెస్ట్ మనీ కాదా? పాయింట్ నెంబర్ 3, ఇది ఖచ్చితంగా పొలిటికల్ విచ్ హంటే. రకరకాల స్టేట్స్ లో ఇప్పుడు కొత్తగా ఎలక్షన్లు వస్తున్నాయి. బీహార్ లో వస్తుంది, రేపు పొద్దున వెస్ట్ బెంగాల్ లో వస్తుంది, తమిళనాడులో వస్తుంది. ఇలాంటి టైంలో మమ్మల్ని ఇలాంటి కేసులు ఇరికిచ్చేస్తే మీ పని మీరు సాఫీగా చేసుకోవచ్చు అని చెప్పి మమ్మల్ని ఇలా ఇరికిస్తారా అని బీజేపీని డైరెక్ట్ గా క్వశ్చన్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. The reality is this is pure and cheap political vendetta and we will face it in the courts. పాయింట్ నెంబర్ 4, మా దగ్గర ఏదైతే డాక్యుమెంటేషన్ ఉందో అది చాలా సాఫీగా ఉంది. మేము ఏ కోర్టుకి వెళ్ళినా అదే డాక్యుమెంటేషన్ పెడతాం. ఫ్రెష్ ఎవిడెన్స్ ఏం ముందుకు రాలేదు. మీరు దీన్ని అనవసరంగా లాగుతున్నారు, మమ్మల్ని వదిలేయండి అని చెప్తూ ఫైనల్ పాయింట్, అసలు ఏ లా వైలేట్ అయింది? మోదీ గారు కావాలని ఇది చేస్తున్నారు అని చెప్పి రకరకాల కాంగ్రెస్ పీపుల్ డైరెక్ట్ గా మోదీ గారిని అంటున్నారు. ఇది ఓపెన్ అండ్ షట్ కేసు. ఇది ₹1 చేయి మారలేదు, ₹1 చేతికి రాలేదు. బీజేపీ లాంటి రూలింగ్ పార్టీ ఈడీని వాడుతుంది మా మీద అనేది కాంగ్రెస్ పార్టీ పాయింట్. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, 2 సైడ్స్ మీ ముందు పెట్టాను కాబట్టి ఎవరి ఆర్గ్యుమెంట్ లో మెరిట్ ఉందని మీరు అనుకుంటున్నారు? నాకు ఖచ్చితంగా కింద కామెంట్స్ లో రాయండి. అండ్ ఈ ఇష్యూ మొత్తం మీకు క్లియర్ గా అర్థమైందని నేను అనుకుంటున్నా. నేను ఏదైనా పాయింట్ మిస్ అయి ఉన్నా కూడా లెట్ మీ నో డౌన్ ఇన్ ద కామెంట్స్. కింద ఒక మంచి డిస్కషన్ ఫోరం లో పెడదాం మనం. నేను ఒక్కడే చెప్పడం కాదు మీ నుంచి కూడా నేను నేర్చుకుంటా. సో లెట్ మీ నో డౌన్ ఇన్ ద కామెంట్స్. అండ్ ఇవాల్టి ఎంసీక్యూ క్వశ్చన్, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ PMLA మన ఇండియన్ పార్లమెంట్ లో ఏ ఇయర్ పాస్ అయింది యాక్ట్? ఆప్షన్ నెంబర్ 1 is 1999, ఆప్షన్ నెంబర్ 2 is 2002, ఆప్షన్ నెంబర్ 3 2005, ఆప్షన్ నెంబర్ 4 2008. మీకు ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కింద కామెంట్స్ లో రాయండి. తెలియని వరకు నా ఇన్స్టాగ్రామ్ లో పెట్టేస్తా. అన్నట్టు ఇన్స్టాగ్రామ్ అంటే గుర్తొచ్చింది, అక్కడ ఇలాంటి వీడియోస్ ని రీల్స్ లో పెడతా. నా లైఫ్ లో నా చుట్టూ ఏం జరుగుతుందో మీకు తెలుస్తుంది. లేదా ఇలాంటి వీడియో ఐడియాస్ ఏదైనా నాకు ఇద్దాం అనుకున్నా ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్ ఇస్ ద ప్లేస్ టు కమ్. అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ ఏజూడ్, మీకు 1+ million ఫాలోవర్స్ ఉంటుంది. అజయ్ ఫ్రమ్ అని కొడుతుంటే వచ్చేస్తుంది కింద. రెండు వచ్చేసి అక్కడ కనెక్ట్ అవుదాం. బీ ఎ పార్ట్ ఆఫ్ దిస్ కమ్యూనిటీ. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి అండ్ ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, ఈ రిటెన్షన్ ఏదైతే ఉందో, లేదా నేను ఏం మాట్లాడినా చాలా బలమైన టాపిక్స్ మేము మాట్లాడాలి, ప్రతి సెకండ్ మీకు ఇంపార్టెంటే అనేది నా మనసులో పెట్టుకొని మాట్లాడతాను నేను. దానికి మీరే నా ప్రేరణ, యో మై ఇన్స్పిరేషన్. వీడియో వస్తుందని రోజు వెయిట్ చేస్తున్నారు, వీడియో వచ్చి రాగానే మొత్తం వీడియో చూస్తున్నారు, ఒక నాలెడ్జ్ పిల్ల కన్జ్యూమ్ చేస్తున్నారు. దానివల్ల చాలా మంది కొత్త వాళ్ళకి కూడా రీచ్ అవుతుంది. అండ్ ఆ కొత్త వాళ్ళలో మీరు ఒకళ్ళైతే ఈ పాయింట్ దాకా మీరు వచ్చారంటే నా సైడ్ నుంచి వస్తున్న డైలీ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. నొక్కారుగా, డన్ స్వామి. అండ్ ఈ పర్టికులర్ వీడియో మీరు ఏదైతే చూస్తున్నారో నేషనల్ న్యూస్ కొంచెం తెలుసుకున్నారు కాబట్టి ఇంటర్నేషనల్గా ఏమవుతుందో కూడా చూడండి. డొనాల్డ్ ట్రంప్ గారికి, చైనాకి, ఇండియాకి ఏదైతే జియో పాలిటిక్స్ నడుస్తుందో దాని గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో చేశాను. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఈ పర్టికులర్ వీడియో, డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి. దీని ఐ కార్డ్ ఇక్కడ ఉంటుంది. ఒకవేళ ఐ కార్డ్ రాకపోయినా కూడా జస్ట్ ఈ వీడియోకి ఒక్క వీడియో ముందు ఉంటుంది అంతే. నేను మిమ్మల్ని మళ్ళీ రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. Let us all grow together. Let us all rise together. Rise above ignorance. Rise above arrogance. Rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.